హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. నేను మీ సాయి సోనియాని. టుడేస్ వ్లాగ్ ఈజ్ చికెన్ కర్రీ. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం అండి నా మ్యారేజ్ తర్వాత నేను మా అత్తగారింట్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పైనుంచి సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలి. అలా చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు, ఉప్పు, కారం అన్నీ కలుపుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టాలి. మళ్ళీ మూత తీసి అందులో కలిపి టమాటోస్ వేసుకోవాలి. ఇంకా టమాటోస్ బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయినట్టే.